మొత్తం 7 మండలాలు ఉన్నాయండి, ముప్పు మండలాలు. దానికి సంబంధించి 10,000 మంది కుటుంబాల్లో ఈరోజు R&R ప్యాకేజ్ జమ చేయడం జరిగింది. మనం గత ప్రభుత్వం చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి R&R నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విసికించి ఇబ్బంది పెట్టి అసలు ప్యాకేజీ ఇవ్వరు అనే స్టేజ్కి ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఆ స్థాయి నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలం చూసుకుంటే దాదాపుగా 800 పైచీలకు ఇక్కడ దాదాపుగా మాకు R&R ప్యాకేజీ 800 కుటుంబాలకు వేసి వీళ్ళందరికీ కూడా ఒక 10 రోజుల ముందే సంక్రాంతి పండుగను తీసుకొచ్చారు. అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేశాడో ఆలోచన నుంచి ఈరోజు ఒక కొత్త పండగ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇదే కాకుండా మీరు చూసుకుంటే 2014, 2019లో కూడా సేమ్ ఇదే ప్యాకేజీ దాదాపు 800 కోట్ల రూపాయలు మా మండలానికి ఆయన R&R కాలనీలు అన్నిటికీ 7 మండలాలకి వేసి వీళ్ళందరి కుటుంబాల సంతోషాన్ని నింపడం జరిగింది అంతకుముందు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మొత్తం దాన్ని నిర్వీర్యం చేసి ఈ R&R ప్యాకేజీని పూర్తిగా ఈ అమ్మఒడని లేకపోతే ఇంకో దానికని వాటన్నిటికీ వాడేసి మా నిర్వాసితులను మొత్తం మోసం చేశాడు. ఇది జరిగింది.